మోదీ సర్కారు సామాన్యుడికి షాక్ మీద షాక్ ఇస్తోంది. 4 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోంది. వరుసగా మూడోసారి డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయితే లీటర్ పెట్రోల్పై 97 పైసలు, డీజిల్పై 99 పైసలు చొప్పున విడుదల చేశారు. అయితే పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుండి అమల్లోకి వచ్చాయి. మోదీ సర్కారు సామాన్యుడికి షాక్ మీద షాక్ ఇస్తోంది. 4 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోంది. వరుసగా ఇటు మూడోసారి కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 97 పైసలు, డీజిల్పై 99 పైసలు చొప్పున పెంచారు. అయితే పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుండి అయితే అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్ అయితే మళ్లీ పెంచింది కేంద్రం. 12 రోజుల్లో వరుసగా మూడోసారి ఇంధన ధరలను పెంచుతూ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై 4 వరకు పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా అయితే మరోసారి ధరలను పెంచేశాయి. లీటర్ పెట్రోళ్లకు 97 పైసలు, డీజిల్ పై 99 పైసలు పెంచుతున్నట్టుగా ప్రకటించాయి. పెరిగిన ధరలు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చినట్టుగా వెల్లడించాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెంపు తప్పలేదంటున్నాయి చమురు సంస్థలు. ఇన్ఫాక్ట్ అమెరికా ఇరాన్ యుద్ధం, హర్మూజ్ దిగ్బంధనంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు అయితే గగ్గోలు పెడుతూ వచ్చాయి. ఇప్పటికే 1600 కోట్ల భారాన్ని మోసామని, ఆ భారం వినియోగదారులపై అయితే పడకుండా చూసామంటున్నాయి. మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంధన ధరలు పెంపునకు అనుమతిస్తున్నామని అంటోంది కేంద్రం. ఇక తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ₹99.50, డీజిల్ $92.41కు చేరింది. హైదరాబాద్లో అయితే అత్యధికంగా పెట్రోల్ $112.23, డీజిల్ $100.44గా ఉంది.